మనం ఇంతకుముందే ప్రస్తావించుకున్నాం. ఇస్రోలో ఆహ్, ఇంతవరకు అన్నీ సక్సెస్ అవుతా 2 వరుస ఫెయిల్యూర్ అయినాయి. ఆ 2 ఫెయిల్యూర్‌లకి కారణమైనటువంటిది ఒకటే లోపం. వాస్తవంగా ఆ శాటిలైట్ స్పెషల్ ఏంటంటే, మన నిఘా వర్గాల కోసం, మన సైన్యం కోసం ప్రత్యేకంగా లాంచ్ చేస్తున్న శాటిలైట్స్ అవి. భూమి మీద ఉండేటటువంటి అతి చిన్నదైనటువంటి సూదిమొన స్థాయిలో ఉన్నటువంటి దృశ్యం కూడా అద్భుతమైనటువంటి 3 ఎఫెక్ట్‌లో కనిపించేటటువంటి ఎక్విప్‌మెంట్‌ని పంపించారు. అది అంతరిక్షంలో ప్రవేశపెట్టి, అక్కడి నుండి మనం భూమి మీద చూడాలి. అక్కడ ప్రవేశపెట్టాలంటే దాన్ని తయారు చేయడానికే బోలెడు రోజులు పట్టింది. ఖర్చు బోలెడంత అయింది. తీరా చూస్తే మొదటిది ఫెయిల్ అయింది. సరే మళ్ళీ మొన్న సెట్ చేసి రెండోది మళ్ళీ డబ్బులు చాలా శ్రమ పడ్డారు. తీరా చూస్తే సేమ్ లోపంతో ఫెయిల్ అయింది. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు ఇంతకుముందు చేసినటువంటిది ఉంది. నమ్మినారాయణని తీసుకెళ్ళి క్రయోజెనిక్ ఇంజిన్ విషయంలో దొంగ కేసు పెట్టి ఆయన్ని ఏడిపించుకు తిన్నటువంటిది చూసాం. విదేశీ హస్తం ఏదన్నా ఉందా అన్నటువంటి అనుమానాలు వ్యక్తమైనయి. మనం ఆ రోజునే మాట్లాడుకున్నాం. ఏం జరుగుతోంది ఇది అన్నటువంటిది. అప్పుడు చందు సాంబశివరావు గారు మనతో డిబేట్‌లో ఆ విషయాన్ని చెప్పినటువంటి సందర్భంలో ఇట్లాగ ఒకే సేమ్ ప్రాబ్లమ్ రావడం అరుదైంది. ఎందుకంటే ఇదొచ్చేటప్పటికి సి-61 పిఎస్ఎల్వికి సంబంధించిన సి-61 ప్రయోగం విఫలమైనప్పుడు శాస్త్రవేత్తలు మొదటిసారి ఏమరపానగానే ఉన్నారు. అదే తరహాలో మరో ప్రయోగం కూడా విఫలం అవ్వడం. ఇది విచారించాల్సిన అవసరం. దాని మీదన స్వయంగా అజిత్ దోవల్ అక్కడికి రావడం, దాంతో ఏదో జరుగుతోందని మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు క్లియర్. 3 నెలల పాటు టోటల్ ఇస్రోకి సంబంధించిన ప్రయోగాలు పక్కన పెట్టేశారు. ఓన్లీ దీని మీద విచారణ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం, ఆదేశించింది మోడీ సర్కార్. కాబట్టి సంథింగ్ ఏదో తేలాలి. దేశ ద్రోహంతో జరిగిందా, నిర్లక్ష్యంతో జరిగిందా, లేదా సాంకేతిక లోపమా అన్నటువంటిది.